దక్షిణ భారతదేశ చక్రవర్తుల్లో విజయనగర రాజులు అత్యంత ప్రాముఖ్యత కలిగిన రాజులు. ఈ యొక్క రాజుల హయాంలో ప్రధానంగా ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయల పేరు చెప్పుకోదగ్గది. ఇక్కడ మనం చూసినట్లయితే ఏకశిలారథం అని చెప్తారు, కానీ అయితే చాలా పీసులు దీనిలో ఉన్నాయి. ఈ యొక్క మన ఇండియన్ కరెన్సీ దానిల పైన కూడా వీటిని ప్రింట్ చేసినటువంటి దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇక్కడ వచ్చేసి ఈ యొక్క రథము ఒకప్పుడు కాశీకి పోయి తిరిగి వచ్చేదని చెప్పేసి కూడా చెప్తారు. తర్వాత సప్తస్వరాలు అంటే మామూలుగా సప్తస్వరాలు కూడా ఇక్కడ అంటే రాళ్ళని కూడా నాట్యం చేయించేటువంటి ప్రావీణ్యత గల శిల్పులని అప్పుడు విజయనగర రాజులు పోషించినారు అని చెప్పడానికి ప్రధానంగా ఈ యొక్క ఈ పిల్లర్స్ వచ్చేసి ఒకటొకటి ఒక టైప్ ఆఫ్లో ఉంటుంటాయి. అంటే సరిగమలు వాయించే పిల్లర్ ఒకటైతే, తర్వాత డమరుకం వాయించే పిల్లర్ ఒకటైతే, తర్వాత ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క పిల్లర్స్ ఒక్కొక్క పిల్లర్ ఒక శైలిలో కనపడతా ఉంటుంది. ఈ పిల్లర్స్ ప్రధానంగా ఏంటంటే దీనిలో దాదాపుగా 8 నుండి 10 సరిగమలు 7 ఆ రకమైనటువంటి ఒక పిల్లోస్ డ్యామేజ్ కావడం వల్ల మిగతా స్తంభాలలో ఉన్నటువంటి ఈ పిల్లోస్ పని చేయకుండా పోయినాయని చెప్పేసి ఇక్కడ చెప్తారు. తర్వాత ఈ యొక్క విజయనగర సామ్రాజ్య రాజధాని అయినటువంటి హంపిని యునెస్కో గుర్తింపు ప్రపంచ పర్యాటక అంటే ప్రపంచంలో ఆరుబయట కట్టినటువంటి కట్టడాలలో అద్భుతమైన కట్టడాలలో 4వ స్థానంలో యునెస్కో గుర్తింపు పొందింది. అయితే ప్రధానంగా యునెస్కో పొందిన తర్వాత కోట్ల రూపాయలు ఇక్కడికి వస్తున్నప్పటికీ వీటి యొక్క అభివృద్ధి మాత్రము శూన్యం. ఓన్లీ సెక్యూరిటీ మాత్రమే పెడుతున్నారు తప్ప ఈ యొక్క అభివృద్ధికి ఏమాత్రం నోచుకోవడం లేదని చెప్పక తప్పదు. తర్వాత ఇక్కడ మరో మండపం, అద్భుతాలలో ఇదొక మండపం. ప్రధానంగా వచ్చేసి ఈ యొక్క విఠలేశ్వర టెంపుల్ ఇది ఇక్కడ నాట్యకత్తెలు నాట్యం చేసేటువంటి వారని కూడా చెప్తారు. తర్వాత ఈ యొక్క టెంపుల్కు ముందర గుర్రాల వ్యాపారం అంటే విదేశాల నుండి కూడా వచ్చి ఇక్కడ గుర్రాల వ్యాపారం రాజుల కొనుగోలు కావచ్చు, లేకుంటే ఎవరైనా కొనుగోలు చేసేటువంటి వివిధ దేశాల నుండి వచ్చేటువంటి గుర్రాల వ్యాపారం కూడా ఇక్కడ జరిగిందని చెప్తారు. అయితే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే యునెస్కో గుర్తింపు పొందినప్పటికీ ఎలాంటి అభివృద్ధికి కూడా హంపి నోచుకోవడం లేదు అని చెప్పక తప్పదు. అంటే కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి తప్ప ఈ యొక్క హంపి డెవలప్మెంట్ని ఏమాత్రం అధికారులు కానీ ఎవరైనా కానీ పట్టించుకుంటలేరు అని చెప్పక తప్పదు. మేము గతంలో కూడా ఎన్నో సంవత్సరాల నుండి ఈ హంపి టెంపుల్ చూసాము, కానీ ఎక్కడ ఉన్నటువంటి టెంపుల్ అక్కడే ఉంది, కానీ కనీసం వీళ్ళకు జీత భత్యాలు కూడా సెక్యూరిటీ వాళ్ళకి కావచ్చు, ఇంకొకటి వాళ్ళకి కావచ్చు చెల్లిస్తున్నారో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. కానీ ఇప్పటికైనా కర్ణాటక ప్రభుత్వం, ఇండియన్ గవర్నమెంట్ ప్రధానంగా, ఎందుకంటే ఇది యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత సెంట్రల్ ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ కిందికి పోయింది కాబట్టి ఖచ్చితంగా వీటిని అభివృద్ధి చేయాలని మనం కోరుకుందాం. తర్వాత హంపి విజయనగర సామ్రాజ్యానికి పూర్వ వైభవం ఎలాగా ఉన్నదో వీటిని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి కూడా కోరుకుందాం.